తిరుపతి గ్రాండ్ వరల్డ్ రోడ్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇళ్ల సమీపంలోకి చిరుత రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంటిపై నుంచి చిరుతపులి వీడియోలు చిత్రీకరించారు స్థానికులు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది లాగలేదనుకుంటున్నాను నేను. అటిక తిరుపతిలో ఇళ్ల సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ అందిస్తారు. కార్తిక్, ప్రియా, మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనబడుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి గ్రాండ్ వరల్డ్ రోడ్ లో అత్యధికంగా కూడా నివాసాలు అనేది కూడా ఉంటాయి. అక్కడ స్కూల్స్, హోటల్స్ అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతంలో చిరుతపులి అత్యంత సమీపంలోకి రావడం కూడా జరిగింది. ఆ గోడచాటున ఉన్నటువంటి చిరుతపులిని సమీపంలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళ మిద్దిపై నుంచి కూడా చిరుతపులిని వీడియోలు తీయడం కూడా జరిగింది. ఆ వీడియోలు అనేది కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కనపడుతుంది. చాలా సేపటి వరకు కూడా స్క్రీన్ అక్కడే ఉన్నటువంటి చిరుతపులిని గుర్తించినటువంటి స్థానికులందరూ కూడా అక్కడే ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. గత కొంతకాలంగా తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా చిరుతపులి అనేది విస్తృతంగా చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. ఎక్కువగా ఎస్వి యూనివర్సిటీ సమీపంలో కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ లోపల కావచ్చు, దాని తర్వాత ఇటు గ్రాండ్ గోల్డ్ సైట్ లో ఏదైతే అటవీ ప్రాంతానికి, శేషాచల అటవీ ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతాలు అన్ని చోట్ల కూడా చిరుతపులి వరుసగా సంచరించడంపై మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ప్రాంతంలో కూడా అక్కడ తాగునీటి కోసం వచ్చినట్టుగా ఉంది. అక్కడికి వచ్చి ఆ తొట్టి లోపల ఉన్నటువంటి పరిస్థితిని చూసి చిరుతపులి తిరిగి వెనక్కి ఎలా వెళ్ళిపోతుందనేటువంటి దృశ్యాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి ఎదురుగానే అక్కడ ఉన్నటువంటి నీటి తొట్టిని చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ను దూకి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. వీటన్నిటినీ కూడా అక్కడే ఈ రోడ్డుకి ఏదైతే ఇక్కడ మన స్క్రీన్ మీద ఒక చోట ఏదైతే ట్యాంక్ లాగా తొట్టిలాగా కనబడుతుందో దానికి ముందరే వీధి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడే ఇంటి పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వీడియోని ఏ విధంగా తీశారనేది కూడా మనకు తెలుస్తుంది. తీసిన వెంటనే కూడా వారు కూడా వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు వచ్చే టయానికి ఆ చిరుతపులి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ ప్రాంతంలో తిరిగే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.